హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా. క్యాలీఫ్లవర్తో మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం క్యాలీఫ్లవర్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈ గోబీని ఈ క్యాలీఫ్లవర్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఒక 2 minutes పాటు. అందుకోసం ఒక గిన్నెలో సగానికి పైగా వాటర్ పోసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని మంచిగా బాయిల్ రానివ్వాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 60% వరకు కుక్ అయితే చాలు. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని చన్నీళ్ళలో వేసేసుకోవాలి. ఈ విధంగా వెంటనే చన్నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే లోపల కుక్ అయిపోయి ఇంకొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా చన్నీళ్ళలో వేసుకున్న తర్వాత ఇప్పుడు చన్నీళ్ళలోంచి తీసుకుని ఈ మొత్తాన్ని ఈ విధంగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మైదా వేసుకోండి 2 టేబుల్ స్పూన్లు. కార్న్ఫ్లోర్ వేసుకోండి. మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు. ఇవి వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. జస్ట్ కొన్ని వాటర్ ఇలా చిలకరించుకొని ఈ ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ ఈ మొత్తం ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పెట్టుకోండి. ఈ మైదా, కార్న్ఫ్లోర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే క్యాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇంతే వేసుకోవాలని ఏం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ రానవసరం లేదు. కొంచెం లైట్గా క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సెకండ్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని సాస్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టీ స్పూన్లన్నీ వెల్లుల్లి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ మంచూరియాలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి వేసుకోండి. ఈ వెల్లుల్లిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసెస్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా కచప్ వేసుకోండి. 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి.
1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అన్ని వెనిగర్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఈ సాసెస్ మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోండి. మీ దగ్గర ఈ సాసెస్ ఏమీ లేకపోతే ఓన్లీ టమాటా కచప్ ఒకటైనా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ ఇవేమీ లేకపోతే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. ఓన్లీ టమాటా కచప్ ఒకటి వేసుకునైనా చేసుకోవచ్చు. గ్రేవీ థిక్నెస్ కోసం ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు. మీకు రెస్టారెంట్ అంటే స్ట్రీట్ స్టైల్ కలర్ కనిపించాలనుకుంటే కనుక ఈ గోబీ మంచూరియా మనం కార్న్ఫ్లవర్ వేసి కలిపేటప్పుడు కొంచెం కలర్ అయినా వేసి కలుపుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోండి. ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కనుక ఈ విధంగా కొత్తిమీర వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా అయితే రెడీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఏం ఎక్కువ అవసరం పడవు. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా అయితే రెడీ అండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.